లార్డ్, మహోన్నతుడు, సర్వాధికారి, పరిశుద్ధుడైన ప్రభువైన యేసు క్రీస్తు అతి పుణ్యనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరి వందనాలండి. సర్వఘనత మహిమ ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. మీరందరూ బాగున్నారు కదండి. ప్రార్థన చేస్తున్నామండి మీ కొరకు. మీరందరూ బాగుండడమే మా ఆనందం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యకు మీరు మీ ప్రార్థనలో ఎంతో మాకు అవసరము. సరే అండి, మరి ఈరోజు నూతన వారము, సోమవారం కదండి. దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 చదువుతానండి. కాబట్టి మీ మనస్సు నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఏంటండి పేతురు ఏమంటున్నాడు? మనస్సు నడుము కట్టుకొని ఏంటండి, లోకాలకు వెళ్తే కూడా అక్కడికి మనకు కనబడుద్ది. నేను చదివిస్తానులేండి. నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు. నిబ్బరమైన బుద్ధి గలవారే కామ ఉంది అక్కడ. ఎలా ఉండాలంటే మనము నిబ్బరమైన బుద్ధి గలవారే మన మనస్సు నడుమును కట్టుకొని ఆయన రాకడ కొరకు ప్రత్యక్షమైనప్పుడు, అంటే రెండో రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు కలగబోయే కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు కలగబోయే కృప చేతనే బ్రతుకుతున్నాం కదండి. మనం కృప చేతనే బ్రతుకుతున్నాం. లూకా సువార్తలో ఆయన ప్రభువే అంటున్నాడు ఇక్కడ. ఏమనంటే చూడండి, 12:35 నుండి చదువుతాం. మీ నడుములు కట్టుకొని ఉన్నాడు. ఇందాకేం చదివాను? పేతురు ఏమన్నాడు? మనస్సు నడుము కట్టుకోండి. మీ దీపములు వెలిగింప నీయుడి. తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసుని మెలకుగా ఉండుటో కనుగొనో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, నడుమంటే మనసును నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండబెట్టి పైన, ఇక్కడైతే ప్రభువే నడుము కట్టుకొని ఆయన పరిచర్య చేశాడంట. తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన అతడు మెలకుగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయడని తెలుసుకునండి. మీరు అనుకున్న గడియలు మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండు. ఇక్కడ మీకు ఒక కొత్త విషయం చెప్తానండి. ఈ సమాజంలో దొంగ ఏం చేశాడండి? చెప్పకుండానే వస్తాడు. కానీ యేసు ప్రభు దొంగ వలే అంటున్నాడు. అంటే చూడండి, ఆల్రెడీ యేసు ప్రభు చెప్పాడు, నేను వస్తున్నాను, రాబోతున్నాను. మరి ఈలోక దొంగ వాడు చెప్పొస్తాడండి? చెప్పిరాడు కదండి. కానీ మన ప్రభు మనకు చెప్పాడు, నేను వస్తున్నాను, నేను రాబోతున్నాను. కాబట్టి మీరు మెలకుగా ఉండి ఎదురు చూడండి. ఎవరైతే మెలకుగా ఉంటారో వారు ధన్యులంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏంటండి, మరి మెలకుగా ఉండేవారికి ఏం దొరుకుద్ది? ఆయన వచ్చి తలుపు తడతాడంట. తలుపును తడుతూ ఉంటాడంట. మెలకుగా ఉన్నవారు లేచినప్పుడు ఆ మెలకుగా ఉన్న వారికి ఏం దొరుకుద్దంటే, 1 పేతురులో చదివాం కదండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యుద్ధ కృప దొరుకుద్ది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సోమవారమున మరి 2వ రాకడ. ఏంటండి 2వ రాకడ? అంటే 2వ రాకడ యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము మెలకుగా ఉందుముగాక. ఏంటండి, యేసు ప్రభువే అంటున్నాడు. ఏమని? నేను వస్తాను. మామూలుగా సహజంగా ఈ దొంగలు చెప్తారండి, ఏమండి మీకు ఎవరైనా దొంగ కన్నం వేసే ముందు మీ ఇంటి నేను దోచుకొని వెళ్తాను, మీ ఇంటిని నేను దోపిడీ చేస్తామండి అని ఎవరిని దొంగలైనా మీతో చెప్పినట్టుగా గుర్తుందండి? ఎవరైనా చెప్పారా మీతో? చెప్పరు దొంగలు. యేసు ప్రభు చూడండి, ఆయన రాకడ గురించి ముందే చెప్పాడు, నేను రాబోతున్నాను, నేను వస్తాను, నేను రాబోతున్నాను, మెలకుగా ఉండండి. కానీ స్వయం ప్రభుకే తెలియదు, దూతలు కూడా తెలియదు, ఎవరికి తెలియదు ఏ గడి అని, ఏ జాముని, ఏ రోజు వస్తాడో తెలియదు. ఇప్పుడు మనది దేవుని సంగమా, మనమందరము మెలకువగా ఉండి ఆయన కృపను జాగ్రత్తగా వినండి. ఆయన వస్తున్నాడు. ఆయనే చెప్పాడు, నేను రాబోతున్నాను, నేను వస్తాను అని ప్రభువే అన్నాడు. నేను ఎప్పుడు వస్తా అంటే నేను రాను అనలేదు కదండి. దొంగ మామూలుగా సహజంగా ఈ సమాజంలో దొంగలు ఏం చెప్పారు కదండి. కానీ ప్రభు చెప్పాడు,
ఏ మనుషుడు చెప్పలేడు, కానీ ప్రభు చెప్పాడు నేను రాబోతున్నాను. కాబట్టి ఆ మాటను బట్టి అయినా మనము సిద్ధపడదుముగాక. సిద్ధపడి ఆయన కొరకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యుద్ధ దొరికే కృపను మనము పొందుకుందుముగాక. ఈ రోజంతా దేవుని కృప మీకు తోడయ్యునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. మహాగణుడ పరిశుద్ధుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. మీరు ప్రత్యక్షమైనప్పుడు మాకు కృప దొరుకుద్ది. అయితే మెలుగు ఉన్న వారికే కృప. మేము మెలుగుగా ఉండే గుంపులో ఉండటకు సహాయం చేయండి. ఈ రోజంతా మీ ప్రియులకు నీ కృపను నీ వాత్సల్యతను చూపి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుని మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.